మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. సో బేసిక్లీ డయాబెటిక్ డైట్ అనేది పెద్ద డిస్కషన్ పాయింట్. అయితే అడ్వైజర్స్ దగ్గర మేము ఎంత స్ట్రింజెంట్గా చెప్పినా కానీ పేషెంట్స్లో కొంత డౌట్ అనేది ఏర్పడుతూనే ఉంటుంది. కాన్స్టెంట్గా ఇది నా ప్రాక్టీస్లో గమనిస్తున్నాను. రీసెంట్గా దానిమ్మకాయ తినడం వల్ల నా హార్ట్ బలపడుతుంది అని చెప్పి తిన్న పేషెంట్ షుగర్స్ని హైగా చూసుకుంటూ అయినా కానీ హార్ట్ బలపడుతుంది కదా అని చెప్పి ఆ దానిమ్మకాయ తినడం మొదలుపెట్టారు. సో అలా అపోహలు ఉన్నాయి కాబట్టి ఇన్ జనరల్ డయాబెటిక్ పేషెంట్స్లో తీపికున్న పదార్థాలు ఏవైనా కానీ ఎటువంటివైనా కానీ నేను ఎప్పుడు ఎగ్జాంపుల్ సైడ్ చేస్తా అంటాను. కాకరకాయ నోట్లో పెట్టుకొని తీయకుంటే తినొద్దు అని. సో ఇక్కడ కాకరకాయ అంశం వచ్చింది కాబట్టి కాకరకాయ అనేది మనకి నెగిటివ్ ఇంపాక్ట్ లేని సబ్స్టెన్స్, పర్టికులర్గా డయాబెటిక్ పాపులేషన్లో. సో కాకరకాయలో వివిధ రకాల న్యాచురల్గా వచ్చే ఫ్రెండ్లీ కెమికల్ కంపోజిషన్ ఉన్నవి. ఫర్ ఎగ్జాంపుల్ థయోఐసోసైనైడ్స్ ఇలాంటివి, ఫ్రీ రాడికల్స్, యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉండేవి, హై ఫైబర్ కంటెంట్ ఉండేవి, విటమిన్స్ పుష్కలంగా విటమిన్ సి. సో ఇలాంటివన్నీ ఈ కాకరకాయలో ఉంటాయి కాబట్టి ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉన్నది డయాబెటిక్ ఫ్రెండ్లీ కాబట్టి జనరల్గా కాకరకాయని రికమెండ్ చేస్తాం. అలాగే ఎగ్ గురించి మాట్లాడుకుంటే ఎగ్లో చాలా రకాలుగా మనకి బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ ఉండేవి, మల్టీ విటమిన్స్. అండ్ ప్రోటీన్ ఫామ్లో చూసుకుంటే వన్ ఆఫ్ ద బెస్ట్ ఫార్మ్ ఆఫ్ ప్రోటీన్ మన బాడీకి సంబంధించి. ఎవరికైతే కొలెస్ట్రాల్ అదుపులో ఉంటుందో ఎగ్ ఎల్లో నుంచి వస్తున్న కొలెస్ట్రాల్ మన బాడీకి ఇంపార్టెంట్. నేను చాలాసార్లు చెప్పుంటాను, ఈ కొలెస్ట్రాల్ అనేది మన బాడీలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ప్రతి అంశంలో నెగిటివ్గా మాట్లాడాల్సిన అవసరం లేదు. కొలెస్ట్రాల్ని ఒక రేంజ్లో ఉంచాల్సిన అవసరం ఉంది. ఆ రేంజ్ దాటి ఉన్నప్పుడే కొలెస్ట్రాల్ మనకి సూటబుల్ కాదని ఎప్పుడు వివరణ ఇస్తుంటాను. సో కొలెస్ట్రాల్ ద్వారా వివిధ రకాల హార్మోన్స్ తయారవుతాయి. బాడీలీ నీడ్స్లో చాలా రకాలుగా కొలెస్ట్రాల్ హెల్ప్ చేస్తుంది కాబట్టి గుడ్ కొలెస్ట్రాల్, బెడ్ కొలెస్ట్రాల్ని ఒక బ్యాలెన్స్డ్ ఫామ్లో మెయింటైన్ చేయాలి కాబట్టి అది ఎగ్ ఫామ్లో తీసుకున్నప్పుడు మనకు బాడీలీ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి అది కూడా ఒక రికమెండెడ్ రేట్. ఇలాగే డయాబెటిక్ పాపులేషన్లో ఎవరికన్నా ఇట్లా డైటరీ నీడ్స్ ఉన్నప్పుడు న్యూట్రిషనిస్ట్ సహాయంతో లేదు డాక్టర్ సహాయంతో మీ డైట్ని టైలర్డ్ ఫ్యాషన్లో మీకు రిక్వైర్మెంట్స్ ఉన్న ప్రకారంగా దాన్ని అనువదించుకొని వాడడంలో మనల్ని షుగర్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ని అదుపులో ఉంచుకుంటూ లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ రాకుండా అవాయిడ్ చేసుకోవచ్చు.